నల్గొండ జిల్లా మిర్యాలగూడ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. స్పాట్లోనే 5 చనిపోయారు. మృతుల్లో 2 చిన్నారులు, 1 మహిళ ఉన్నారు. కృష్ణమానస కాలనీ దగ్గర రాత్రి అదుపు తప్పి బోల్తా పడిన కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న 5 ఘటనా స్థలంలోనే మృతి చెందారు. పోలీసులు డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం హాస్పిటల్కు తరలించారు. మృతులను నందిపాడుకు చెందిన జ్యోతి, మహేష్, మచ్చిందర్, ఇషిక, లియాన్స్గా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన వీరంతా ఈ నెల 26న విజయవాడ దగ్గర మోపిదేవి దైవ దర్శనానికి వెళ్లారు. ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో అర్ధరాత్రి ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను హాస్పిటల్లో ఓదార్చారు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. స్పాట్లోనే 5 చనిపోయారు. మృతుల్లో 2 చిన్నారులు, 1 మహిళ ఉన్నారు. కృష్ణమానస కాలనీ దగ్గర రాత్రి అదుపు తప్పి బోల్తా పడిన కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న 5 ఘటనా స్థలంలోనే మృతి చెందారు. పోలీసులు డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం హాస్పిటల్కు తరలించారు. మృతులను నందిపాడుకు చెందిన జ్యోతి, మహేష్, మచ్చిందర్, ఇషిక, లియాన్స్గా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన వీరంతా ఈ నెల 26న విజయవాడ దగ్గర మోపిదేవి దైవ దర్శనానికి వెళ్లారు. ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో అర్ధరాత్రి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను హాస్పిటల్లో ఓదార్చారు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. సుమారు 8 గంటల భార్య భర్త అందరి పిల్లలతో 5 ఇంకొకళ్ళకి సీరియస్ స్పందించడం జరిగింది. మిగతా విషయాలన్నీ 21 వెళ్ళారు. విజయవాడ దర్శనం చేసుకున్నారు. ఫస్ట్ ఇట్లా మా సడ్డకు వాళ్ళ సడ్డకుడు మా బామ్మ ఏం పేరు మహేష్, జ్యోతి, మాధవి 2 పిల్లలు, చిన్న పిల్లలు వెళ్ళిరు. ఫస్ట్ విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. మళ్ళీ అక్కడ మోపిదేవి అనే ఆలయంలో శనిగ్రహ పూజ చేయించుకుంటా అన్నారు. శనిగ్రహ పూజ అయిపోయింది. మళ్ళీ తిరుగు ప్రయాణంలో మచిలీపట్నం ఏదో వచ్చారు. రిటర్న్లోనే ఇట్లా అయిపోయింది. ఇక మా మచ్చేందరు కేబుల్ ఆపరేటర్, మహేష్ వీడియోగ్రాఫర్. మొన్ననే రీసెంట్ 3 years అవుతుంది మ్యారేజ్. బాబు కూడా 19 months.